అక్రమ సంపాదన కోసమే హైడ్రా, ఆశలకు మించి సంపాదించే వ్యవహారమే హైడ్రా. ఇల్లీగల్ని లీగల్ చేసేసి హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఒక్క మాటను కూడా వినకుండా విచ్చలవిడిగా అధికారంలో ఉన్నామని తమ పవర్ని చూపెట్టుకుంటూ కోర్టును సైతం ధిక్కరించేలా పనులు చేసుకుంటూ పోతుంది హైడ్రా. ఇదే హైడ్రా రంగనాథ్ గారిని హైకోర్టు ఒకసారి పిలవడం కూడా జరిగింది. ప్రభుత్వానికి కూడా రీసెంట్లీ 4 days బ్యాకే ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇదే విధంగా కూల్చివేతలు మొదలు పెడితే మాత్రము మేము కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అనుకుని మాట్లాడడం కూడా జరిగింది. సో నేనేమంటున్నా అంటే ఇదే హైడ్రా మళ్ళీ కోర్టు వీళ్లకు జలకి ఇవ్వడం జరిగింది. వీళ్ళెక్కన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి పెట్టుకోలేని పెద్ద వ్యవహారాన్ని పెట్టుకుంటున్నాడు. ఏ విషయంలో ముట్టుకోకూడదో ఆ విషయాన్ని ముట్టుకుంటున్నాడు. ఎవరు ఆపినా కూడా ఆగకుండా జైలుకు పంపుడు ఖాయం. ఎవరు మొదలు మాత్రం హైడ్రా రంగనాథ్, ఆ తర్వాత రేవంత్ రెడ్డి పక్కాగా పోవాల్సి వస్తుంది. ఎవరైనా కూడా మా యొక్క భూములు కబ్జాలు చేసి చాలామంది చెరువుల కాడ ఆక్రమించుకున్నారు అని ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చారని కోర్టు అడగడం జరిగింది. లేదని హైడ్రా రంగనాథ్ చెప్పారు. మరి కోర్టు స్టే ఇచ్చినా కూడా మీరు ఎందుకు కూలగొడుతున్నారు? మీకు ఎవడు అధికారం ఇచ్చిండు? ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉందని ఇష్టానుసారంగా వాళ్ళ ఇల్లు కూల్చే హక్కు మీకు ఎవడిచ్చిండు? అధికారంలో ఉన్నారని విర్రవీగుతూ ఉన్నారా? మరి మీ పవర్ని మీరు చూపిస్తూ ఉన్నారా? లేకుంటే మా పవర్ని మేము చూపెట్టాలన్నా అనుకొని కోర్టు అయితే ప్రభుత్వానికి హైడ్రా రంగనాథ్కి ఇటీవలే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా వీకెండ్ ఆఫ్ హైడ్రా కూల్చివేతలు మళ్ళీ మొదలుపెట్టారు. అయితే దీనిపైన మళ్ళీ కోర్టుని ఆశ్రయించారు. ఒక ఫంక్షన్ హాల్ని కూల్చివేయడం జరిగింది, కన్వెన్షన్ హాల్లో ఫంక్షన్ హాల్లో. దానికి సంబంధించిన బాధితుడు వెళ్ళడం కూడా జరిగింది. అదే విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. హైడ్రా మారవా? ఎన్నిసార్లు మందలించిన తీరు మారదా? తెల్లవారుజామునే కూల్చివేతలు ఎందుకు? అంతర్గత రోడ్లపైన మీ జోక్యం ఏమిటి? హైడ్రాపై మరోసారి హైకోర్టు మండిపాటు. హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్చరిస్తున్న హైడ్రా తన పంతాను మార్చుకోవడం లేదంటూ మండిపడింది. ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతుందంటూ నిప్పులు చెరిగింది. కూల్చివేతలు తెల్లవారుజామునే ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని పట్టుబట్టింది. సంధ్య కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఇలా స్పందించింది. అవి చట్ట విరుద్ధ నిర్మాణాలైనా కూల్చివేసేటప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలని ఇటీవల ఆదేశించినప్పటికీ ఎందుకు అమలు కావడం లేదని నిప్పులు జరిగింది. హైడ్రా కమిషనర్ను కోర్టు పిలిచి చెప్పినా మళ్ళీ పాత పంతనే ఎందుకని మళ్ళీ హైకోర్టు నిలదీయడం జరిగింది. అంటే ఆ యొక్క సంధ్యా కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో ఆ యొక్క యాజమాని అక్రమంగా కూల్చారు అని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే మళ్ళొకసారి ప్రభుత్వానికి కోర్టు మాత్రం జలకి ఇవ్వడం జరిగింది. మా పవర్ మేము చూపిస్తామంటే అధికారంలో ఉండగా మేము మిమ్మల్ని జైల్లో పెట్టుడు ఖాయం అనుకుంటూ కోర్టు మా పవర్ని కనుక మేము యూజ్ చేయడం మొదలు పెడితే మీరు ఎట్టు పరిస్థితుల్లో మళ్ళీ బయటికి రాలేరు. నేనేమంటున్నా, రంగనాథే కావచ్చు, రేవంత్ రెడ్డే కావచ్చు, రాబోయే రోజుల్లో కావాలని జైలుకు పోయే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళని రేపు ఎవరు ఆపడు. జైలుకు పోయే విషయంలో ఎవరు కూడా ఆపలేరు వీళ్ళని. ఒకరా ఇద్దరా ఈ పాటికే 1000 ఇళ్లను కూల్చేశారు. దేనికోసము? రోడ్లకు కానీ అసలు వాళ్ళకి పట్టా భూములు ఉన్నా కానీ రిజిస్ట్రేషన్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ కూల్చివేతలు మొదలుపెట్టిండు. ఈరోజు పాకిస్తాన్కి ఆశ్రయం ఇస్తూ ఉంది భారతదేశం, బ్రతుకుండి మీరు ఎక్కడో ఒక చోట అని. అట్లాంటి ఉన్నోళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పటి వరకు. వాళ్ళని జైల్లో పెట్టి మర్యాదలు చేస్తూ ఉంది. కానీ ఈరోజు నిరుపేదలు పనుల కోసం వారి యొక్క ఇండ్లను వదిలేసి పట్టణాలకు స్థిరపడిన ఎందరో మంది వాళ్ళు కూడా అక్కడ ఏదో ఇండ్లు కట్టుకొని నివసిస్తూ ఉంటే వాళ్ళపైన కూడా జులుం, వినకుండానే వీళ్ళు కూలగొట్టుడు. అందుకనే నేను చెప్తున్నా కదా, రాబోయే రోజుల్లో ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఓటమిని చూస్తే మాత్రము మొదలు అరెస్ట్ చేసేది మాత్రం హైడ్రా రంగనాథ్ గారిని, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని. ఇక రేవంత్ రెడ్డి మొత్తం కలిపి నాకు తెలిసి 750 కేసులు అయితే ఈ అన్ని అధికారం నుంచి దిగిన తర్వాత మీరు చూడండి, 750 కేసులు అనే మాటలా? మరి రేవంత్ రెడ్డి పదే ఢిల్లీకి ఎందుకు పోతున్నారు అనుకుంటున్నారు? ఈ యొక్క కేసుని ఒక్కొక్కటి రఫ్ చేయడానికి కేంద్రం సహకారంతో మొత్తం ఒక్కొక్క కేసుల్ని తీసివేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓటుకు నోటు కేసు ప్రధానంగా అధికారంలో ఉన్నప్పుడు కనుక మనం తుడిపించుకోకుంటే మాత్రము మన మీద మళ్ళీ శిక్ష పడే అవకాశం ఉంటుంది, జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుందని గురు శిష్యులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఈరోజు పదే ఢిల్లీకి పోతున్న వ్యవహారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కోర్టును సైతం లెక్క చేయకుండా వీళ్ళ కమిషన్ల హైడ్రాని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ విషయంలో ఎవరు ఆపినా కూడా ఇక కుదరదు, వ్యవహారం పోతూనే ఉంటుంది.